అందరికి. సో అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. సో అందరూ హ్యాపీగా దీపావళి సెలబ్రేషన్ చేసుకోండి, సేఫ్గా చేసుకోండి. మా సైడ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీపావళి. సో ఆల్రెడీ దీపావళి రోజు అందరూ క్రాకర్స్ అయితే పేలుస్తారు. సో మేము ఇంకా క్రాకర్స్ అనేవి తెచ్చుకోలేదండి, ఇంకా మేమైతే స్టార్ట్ చేయలేదు, ఇంకా దీపాలు కూడా పెట్టుకోలేదు అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాము తెచ్చుకోవడానికి దీపాంతలు, క్రాకర్స్ అంతా షాపింగ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మేము. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి తీసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా వస్తుంది. మొత్తం ఫుల్ వీడియో అయితే ఇందులో వస్తుంది. ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి. సో ఇప్పుడైతే మేము క్రాకర్స్ తెచ్చుకోవడానికి అలాగే దీపాంతాలు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మాతో పాటు మీరు రండి, అందరూ హ్యాపీగా దీపావళి అయితే సెలబ్రేషన్ చేసుకోండి. వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి, సౌండ్స్ వస్తున్నాయి బాగా. సో మొత్తం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అంతా. ఓకేనా, ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి. మనం ఏమేమి షాపింగ్ చేద్దాము, ఏమేమి తెచ్చుకుందాం అనేది తెచ్చుకున్న తర్వాత చూపిస్తాను నేను. క్రాకర్స్ కొంటుంటే పిల్లల ఆనందమే వేరండి, చూపిస్తానండి. రాఖీ, నందా బయట వెయిట్ చేస్తారనమాట వాళ్ళు. దా మమ్మీ క్రాకర్స్ కొనడానికనే కదా రెడీ అయ్యింది. షాప్ బంద్ చేస్తారు పదా, అందరూ క్రాకర్స్ పేలుస్తారు పదా. పేల్చండి, ఏమైతుంది, మనం మెల్లిగా తెలుసుకుందాం. ఈ రోజు దీపావళి అయితే రేపు తెలుసుకుందాం మనం. స్కూల్ ఉంటే నాకేంటి, పొద్దున్న నుంచి ఇదే లొల్లి, క్రాకర్స్ క్రాకర్స్ అని. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉంది? పోయింది, వాడు ఏదో చెప్దాం అనుకున్నావు, అది ఏదో అయ్యింది అనమాట. బావా హ్యాపీ దీపావళి. సేమ్ టు యూ. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. మా ఛానల్ చూస్తున్న మా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ దివాళీ. మీరందరూ సంతోషంగా దివాళీ సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మా పిల్లలకి క్రాకర్స్ కొందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా, కానీ ఇప్పేద్దని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళని చూడు అసలు ఎట్లా చేస్తున్నాడు. క్రాకర్స్ కొందాం రారా అంటే వాడు అసలు లేవరు కూడా లేయట్లేదు. ఈయననేమో అలిగే కూర్చుండు, ఇంకా ఈయననేమో ఒకలాగా, ఇద్దరు ఒక్కొక్కలాగా ఉన్నారు. ఎట్లా అలిగిండో చూడండి అసలు. క్రాకర్స్ క్యాన్సల్ ఇక లేదు, ఎట్లా అలిగిండో మరి. ఇప్పుడు ఈయన ఎందుకు కలిగిండంటావు? బతిలాడాలంటే అవ్వట్లేదు నా వల్ల. ఎంతసేపు అని బతిలాడతారని చెప్తే వింటుండా. 4 గంటల నుంచి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పటికి పోదాం పదరా, ఇప్పిస్తా పదరా అంటే అస్సలు యాక్సెప్ట్ చేస్తలేడు. నేనైతే మంచిగా పోయి పడుకుంటే నేను టీ తాగేసి. అయినా నాకు దివాళీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. ఐ డోంట్ లైక్ దట్. ఓకే, మరి వెళ్ళా, నేను పడుకుంటా. మళ్ళీ రాఖీకి రా, డాడీ దగ్గరికి రా. మా పెద్ద అబ్బాయి మాత్రం చాలా అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే నోట్లో అరటిపాడు పెట్టినా కొరుకున్నట్టు ఒకటి వీడు. ఆడేమో రౌడీ. అయితే ఎప్పటి నుంచో నిన్న ఒక 3 days నుంచి అడుగుతారు క్రాకర్స్ కొనిపిమని. పండగ రోజు కొనిస్తారా అని చెప్పినా, చూడ కొని రెడీ అయ్యిండు, రెడీ అయ్యి మరీ అలిగిండు కదా. చెప్పులు కూడా వేసుకొని ఇంట్లో తిరుగుతున్నాడు ఫ్రెండ్స్, చెప్పులు వేసుకొని మరీ తిరుగుతున్నాడు. వీడైతే రెడీ అయిపోయిండు, ఇంట్లోనేమో చెప్పులు వేసుకొని తిరుగుతుర్రు పిల్లలు. చూడండి మొత్తం రెడీ అయిపోయి ఇట్లనా, సరిగ్గా కూర్చో. అలిగి కూర్చున్నాడు, ఎట్లా కూర్చున్నాడు చూడండి, ఎట్లా చూస్తుండు. నా దిక్కేం చూసావు? కొద్దిసేపు ఉంటే కొడతట్టున్నాడు. అవును కదా, కొడతామైంది. అది కాదు, ఇప్పుడు నువ్వు అలగడం ఇంపార్టెంట్ కాదు అక్కడ. నువ్వు అలిగితే నేనైతే అస్సలు ఇప్పాను. సరే పద, క్రాకర్స్ అయితే కొందాం ఫస్ట్. పద. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ. ఎలా ఉన్నారు, బాగున్నారా? దివాళీ చేసుకున్నారా? అందరూ ఉన్నారా? క్రాకర్స్ కొనడానికి వెళ్ళి మామూలుగా మాట్లాడరా. మీ అందరు పండుగ చేసుకుంటున్నారా? నాకు మాత్రం మా నాన్న అస్సలు కొనిపించకుండా పండుకుంటున్నారు. ఇట్లా అందుకనే బలవంతం పెట్టి ఇవాళ ఎట్లయినా క్రాకర్స్ కొన్నాను అని డ్రెస్ మార్చుకొని మా అన్నయ్య కూడా చెప్పి డ్రెస్ మార్చుకొచ్చిన.
క్రాకర్స్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇక్కడైతే ఎన్ని ఉన్నాయో అసలు ఏది కొనాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. చాలా ఉన్నాయి. కాకపోతే చిన్న పిల్లలు కదా కాబట్టి మేమైతే ఎక్కువ అయితే తీసుకోలేదన్నమాట. పిల్లలు ఏవైతే కాల్చడానికి ఇష్టపడతారో అవి మాత్రమే కొన్ని తీసుకున్నాము. మరీ ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే మరీ పెద్ద పెద్ద లక్ష్మీ బాంబులు కానీ సుతిలి బాంబులు కానీ తీసుకుంటే వాళ్ళైతే కాల్చలేరు కదా. అందుకోసం చిన్న తీసుకున్నాం అనమాట. భూచక్రాలు, చిచ్చుబుడ్లు అలాంటివి తీసుకున్నాము. చాలా ఉన్నాయి ఇక్కడ. షాప్ అయితే ఇది ఒక్కటే ఉందండి. మేమున్న ఏరియాలో అయితే చిన్న షాపులు పెట్టారనమాట. ఇట్లా టెంట్ వేసి పెద్దగా అయితే పెట్టలేదు. ఇంతకు ముందుకు ఉన్న దగ్గర అయితే పెద్దగా మంచి ఎగ్జిబిషన్ లాగా ఉండేది. ఇక్కడ ఏం లేదనమాట. చిన్న షాప్లో ఉన్నాయి. మేము ఉన్న దగ్గర ఇదే కొంచెం బెస్ట్ అనిపించింది. అందుకే ఇక్కడికైతే వచ్చి ఇక్కడైతే తీసుకుంటున్నాను. వాళ్ళు ఒక బుట్ట కూడా ఇచ్చారండి. మొత్తం అన్ని వేసుకోవడానికి మంచిగా కూరగాయలాగా అనిపించింది. బుట్ట కూడా ఇచ్చిరు. ఆ బుట్టలో వేసుకోవాలన్నమాట. మనకు నచ్చింది అందులో వేసుకుంటే వాళ్ళ తర్వాత బిల్ చేసి ఇస్తారనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఏది దొరికితే అదే తీసి అది మొత్తం నింపేస్తున్నారు. నేనేమో వద్దని తీసేస్తున్నా, వాళ్ళేమో నింపేస్తుండ్రు. సో ఇదనమాట. చూడండి, చిచ్చుబుడ్లు కానీ అన్నీ చూస్తున్నారు. ఇంకా కొన్ని అయితే తీసుకొని మొత్తానికైతే ఆ బుట్ట నింపుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత చూడాలి, సెలబ్రేషన్స్ మామూలుగా చేసుకోలేదన్నమాట. అంటే మేము తెచ్చుకున్న దాంట్లోనే చేసుకున్నాము. సో అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమేమి తెచ్చాను ఏంది అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట నేను. మరి కొంచెం పిల్లలు ఇబ్బంది పడేలా ఉంటే వద్దులే నేనే కాలుద్దాము అని చెప్పేసి పిల్లలకి ఇచ్చేటివి మాత్రమే తీసుకొచ్చాం కదా. ఏం తెచ్చామా అని ఒకసారి చెక్ చేస్తున్నా. ఇంకా వాళ్ళన్నీ నాకు తెచ్చిస్తున్నారు అనమాట. ఇది తెచ్చాము అని చూపిస్తున్నారు. సో ఇక్కడైతే కొన్నే తెచ్చాము. ఎందుకంటే ఒకటే రోజు 2 రోజులు కదా పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అవి మాత్రమే తీసుకొని వచ్చాము. ఇంకా ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఈ లోపు నేనైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానన్నమాట. అంటే ఇది మార్నింగ్ నుంచి ఇలానే ఉన్నానండి. కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాము. దీపావళి అవన్నీ దీపాలు అవి పెట్టుకుందాం అని చెప్పేసి నేనైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. సో ఇక్కడైతే చూస్తున్నాను అనమాట. పెద్దవి తీసుకోండి బాగుంటాయి అని అన్నారు. ఇవి చిన్నవి తీసుకోమన్నారు. సో ఏ సైజు ఏదెంత ఉందా అని చెప్పేసి ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా అనిపించింది అంతే. ఇంకా మా పిల్లలు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు స్టార్ట్ చేసేస్తారనమాట. పాప్స్ ఉన్నాయండి, ఉల్లిగడ్డ బాంబులు. భలే సౌండ్ వస్తున్నాయి. అవి కింద కొడుతుంటే టాప్ మన సౌండ్ వస్తున్నాయి అనమాట. పిల్లలు ఆడుకోవడానికి మంచి క్రాకర్స్లలో నాకైతే అదే బెస్ట్ అనిపించింది. సో చాలా బాగున్నాయి. చిన్నగా మంచి సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇలా నేలకేసి కొట్టే సౌండ్ వస్తుంది. ఇంకా నేను స్టార్ట్ చేశాను. మొత్తానికి నేనైతే స్టార్ట్ చేశానండి. నేను ఎక్కువగా చిచ్చుబుడ్లు ఇంకా భూచక్రాలు ఇవైతే కాలుస్తున్నాను అనమాట. సో ఈ 2 అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసాను నేను. బాగా అనిపిస్తుందండి. దీపావళి పండుగ అసలు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకునే పండుగ దీపావళి పండుగ కదా. చిన్న పెద్ద తేడా లేకుండా మంచిగా అందరూ హ్యాపీగా సంతోషంగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. ఇంకా మా ఆయన అయితే వీడియో తీయడానికి అయితే మా ఆయన తీస్తున్నాడు అండి. లేదంటే మా ఆయన కూడా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇంకా మాకు వీడియో తీయడానికి అయితే మా ఆయన ఉన్నాడు కాబట్టి మేము చేస్తుంటే మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. అందుకోసం మేము ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు మా ఆయన అయితే కాల్చాడు అనమాట. చూడండి, పిల్లలు ఒక పక్క, నేను ఒక పక్క పిల్లలు. మా ఇంటి ముందే చేసుకుంటున్నాము దీపావళి సెలబ్రేషన్స్ అయితే. బయట చేద్దామంటే చీకటి అయిపోయింది, మొత్తం గడ్డి అనేది వచ్చేసిందండి. అందుకని బయట అయితే చేయలేదు. ఇంటి ముందే తెచ్చినాయి కొన్ని కదా అని చెప్పేసి ఇంటి ముందే చేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి చూడండి భయపడుకుంటూనే కాలుస్తున్నాడు. సో అది మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా పడేశాడు. వీడైతే పెద్దోడు అనమాట. వీడు కొంచెం మంచిగా కాలుస్తాడు. సో చూడండి, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. దీపావళి సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోద్దు అనమాట. ఇంక ఇక్కడ నేనైతే భూచక్రాలు కాలుస్తున్నాము ఇద్దరు. చూడండి, ఇక్కడ చిచ్చుబుడ్డ అనమాట ఇది. సో ఫస్ట్ చిచ్చుబుడ్డతోనే స్టార్ట్ చేసాము. సో ఇది కాల్ చేస్తే బాగుంటుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంటుందండి. చిచ్చుబుడ్డ ఆ వెలుగులో మంచిగా భలే అనిపిస్తుంది కదా. చూడండి, నేనైతే ఇక్కడ కాల్ చేశాను అనమాట. సో మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మా ఎంజాయ్ అయితే ఇలానే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కొంచెం చూడండి, ఓకేనా.
దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మేము ఎలా చేసుకున్నాము అనేది మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకైనా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మా ఛానల్ని అభిమానిస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి. సో మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇక్కడితోనైతే ఆపేస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.